ఫరో తర్వాత ఆ ఫరో మీద కూడా దేవుడిగా రాజుగా నిలబెట్టి ఒక ఉన్నతమైన ప్రధానమంత్రిగా దేవుడు చేసింటున్నాడు. ఏ స్థానము చింటున్నాడు దేవుడు తెలుసా? అన్నదమ్ములు గుంతలో వేస్తారు, తను నమ్ముకున్న యజమానుడు చెరసాల్లో వేస్తాడు. కానీ తను సేవిస్తున్న దేవుడు, అతనికి ఏ స్కూల్ లేదు, ఏ యొక్క గొప్పగా జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అంటే, అక్కడ ఉంటున్న ఆ ఫరో చెప్తున్నాడు, నీకన్నా జ్ఞానవంతుడు నేను ఇప్పటికీ ఎవరు లేరు ఇక్కడ, నీవే ఆ స్థానానికి యోగ్యుడు అని ఎవరి చేత చెప్పించున్నాడంటే ఆ దేశంలో ఉన్న అధికారి, అంతటికాడికి శ్రేష్టమైన అధికారి లేడు, అతను చెప్తాడు నీకే ఆ స్థానం అని. ఎవరు చెప్పించుంటున్నారు? ఏ స్కూల్లో చదివింటున్నాడమ్మా, ఏ యొక్క ఫీజులు కట్టి చదివించుంటున్నారు? అందరూ త్రోసివేస్తున్నారు. యజమానుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు అక్కడ నుంచి ఆ యొక్క పాపము చేయకోకుండా పారిపోయింటున్నాడు తెలుసా? ఎవరి కోసం పారిపోయింటున్నాడు? మనమైతే అవకాశము దొరికితే లోకములో పడిపోవటానికి ఇష్టపడతాం. అతడు అక్కడ పాపము చేయకోకుండా చెరసాలలో వెళ్ళినను పర్వాలేదు, కానీ నేను ఒకరిని పోగొట్టుకోకూడదు, నాతో ఉండువాడిని నేను పోగొట్టుకోకూడదు. అది మనకు రావాలి. ఇంత కొంచెము నీకు నాకు తెలియాల్సింది ఏంటంటే, నీతో ఉన్నవాడిని నేను కోల్పోకూడదు అనేది నీకు నాకు తెలియాల్సినది. అతడు ఏం చేసింటున్నాడు? స్థానము ఏదైనా, పరిస్థితులు ఏదైనా, నీవు ఆ స్థానములో పడిపోయిన వాడివైనా ఈరోజు దేవుడు అంటున్నాడు, న్యాయంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నేను నీతోనే ఉన్నాను. కొన్నిసార్లు ప్రణాళికలు, కొన్నిసార్లు జీవితంలో కొన్ని అనుభవాలు అవసరము. అన్నీ సుఖంగా జరిగిపోవాలనేది నువ్వు కోరుకోవద్దు, అన్నీ హాయిగా జరిగిపోవాలనేది నువ్వు కోరుకోవద్దు. ఎందుకో తెలుసా? అంత లోయలో వేస్తే అదే అన్నతమ్ములు వస్తే హత్తుకొని వారికి భోజనం పెట్టింది ఎవరో? ఆ దేవుడితో ఉన్నవాడే. అక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ఎవరు గుర్తు చేసుకుంటాడు? నా దేవుడు ఉన్నవాడు గుర్తు చేసుకుంటాడు ఆయన ఇచ్చిన మాటని. ఎందుకో తెలుసా? లోయలో పడిచేసిన వారు మన రక్త సంబంధులు. ఇదిగో అక్కడ నుంచి నీవు నమ్ముకొని ఉద్యోగము, జీతము చేస్తున్నావు, జీవితం ఇస్తారేమో, బాగు చేస్తారేమో అని నీవు ఎంతో నమ్మకంగా, నిజంగా చాలా మందిని చూస్తాం, నిజముగా మనము కూడా మన యజమానులకి పనిలో ఎంత నమ్మకంగా పనిచేస్తామో, ఏ పని ఇచ్చినా ఆ పని నమ్మకంగా చేయువారు కొందరున్నారు. అయినప్పటికీ వారికి తిరస్కరణే, అయినప్పటికీ వారికి హేళనే. అయితే ఒక్క దేవుని దగ్గర నాకు చెప్పేస్తున్నా అని చెప్పలేదు, నా జీవితంలో నుంచే నేను చెప్తున్నాను. ఒకప్పుడు దేవుడు ఇక్కడికి నన్ను తెచ్చుతున్నాడంటే నా వలన కాదు, నిజంగా చెప్తుంటున్నాను. ఒక్క స్థితిలో 3 సార్లు ఒకే క్లాస్ చదివిన వ్యక్తిని ఫెయిల్యూర్ని నేను. అది నా జీవితము. ఇచ్చి అప్పుడు నాకు తెలిసింది ఒకటే, బతుకులేని వానికి బతుకిచ్చిన వాని గురించి చెప్పితేనే నా జీవితానికి విలువ వస్తుందని తెలుసుకొని బ్రతకడం నేర్చుకున్నాను. మేబీ టుడే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నేను అన్ని చేయగలను అనుకోవచ్చు, కానీ నాకు ఈ చదువు నేర్పిన వాడు, నాకు ఈ జీవితం ఇచ్చిన వాడు, నాకు ఈ విలువనిచ్చిన వాడు మాత్రమో లోకము కాదు, నా దేవుడే. నేను దేవుడు ఎవరిని అయితే ఆయన వదిలేడు. ఆయన యేసేపుని తన అన్నతమ్ములు మంచివారు కాదనే అమ్మేసిట్టున్నారు. ఇదిగో ఆ అధికారి, ఆ యొక్క 44 మంచివాడు కాదు కాబట్టి అని చెరసాల్లో వేసింటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అతడు నీతివంతుడు, అతడు న్యాయము కలిగిన జీవితాన్ని జీవించిన వాడు, అతడు యథార్థంగా నా బిడ్డగా బ్రతుకాలని ఇష్టపడిన వాడు, అతన్ని నేను వదిలిపెట్టను అన్నాడు. ఆయనే నీతో ఉన్న యేసయ్య, నీతో ఉండటానికి వచ్చింటున్నాడు ఆయన. ఈరోజు మాట్లాడుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు అనగా, యేసయ్య గురించి నేను మీకు నా గురించి, నా ఇంట్రడక్షన్స్ గురించి నాకు చెప్పటానికి రాదు. పాస్టర్ గారికి నిన్న అదే చెప్పించున్నాను. నా గురించి చెప్పుకోవటానికి 5-15 నిమిషాలు కూడా నేను మాట్లాడలేను. నా యేసయ్య గురించి ప్రారంభించి నేను ఆగను. ఎందుకో తెలుసా? ఆయన అంతగా మన జీవితాలను కట్టినవాడు, అంతగా మన జీవితాల్ని బలపరిచినవాడు. ఎందుకంటే ఆయన ఊరికనే ఏదో వచ్చి ఏదో లోకములో ఎవరో మాట్లాడినట్టుగా మాట్లాడి వెళ్ళటానికి రాలేదు. పరామర్శించి